Okay, you all know guys what is data mining is extracting the valuable information or extracting the knowledgeable information from the large amount of data. We call them as a data mine. Okay guys. First of all, can you able to hear my voice? Can you able to see the screen? Tell me anyone of you, please respond. Yes, sir. Audible, sir. Can you able to see the screen? Yes, sir. Thank you. Fine, that's fine. So thank you. Number 98. Okay. Okay, with the help of this data mining process, guys, what we are going to do is we are going to discover the meaningful trends from the huge amount of data that is stored in the repositories. That we call them as a data mining, guys. Okay, we know this one. The next one also we have started this one also, that is data mining steps. That is knowledge discovery process, KDD process. Same అండి డేటా మైనింగ్ స్టెప్స్ అన్న ఓకే నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్ KDD అన్నా సరే కూడా సేమ్ అండి. ఓకే హియర్ we want to see the what are the steps to get the knowledge from the huge amount of data. Okay, here mainly the first step is data cleaning, the second step is data integration, third one is data selection, the fourth one is data transformation, fifth one is data mining process, the sixth one is finding the pattern evolution, the next one is finally representing the information. Okay, these are the different steps in knowledge discovery process, guys. Okay, let us recap these things. Okay, what is the input for this knowledge discovery process means the big data, that is huge amount of data, that is the input for this KDD process. Okay, in the first step is data cleaning. Okay, here what we are going to do here is removing the noise and inconsistent data, erroneous data, inconsistent data, ఏదైనా ఫీల్డ్స్ అనేవి మిస్ అయిన ఉన్నాయి అనుకోండి, అన్నిటిని కూడా మనం రెక్టిఫై చేస్తామండి. దాన్నే డేటా క్లీనింగ్ అంటాం. ఎందుకని ఇప్పుడు మనం ఎర్రోనియస్ డేటా కానీ ఇన్కన్సిస్టెంట్ డేటా తీసుకొని మనము డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ ప్రొవైడ్ చేస్తే ఆబ్వియస్గా యూ విల్ గెట్ ద రాంగ్ రిజల్ట్స్ గైస్. అందుకని చెప్పేసి మనం డేటా అనేది ఇన్పుట్ కింద తీసుకునే డేటా అనేది ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. దట్ ఈస్ వితౌట్ ఎనీ ఎర్రర్స్ అండ్ ఇట్ షుడ్ బి ఏ కన్సిస్టెంట్ డేటా గైస్. అలాగే అన్ని ఫీల్డ్స్ కూడా ఫిల్ అయ్యేందుకు చూసుకోవాలి. దట్ వీ విల్ పర్ఫార్మ్ ఇన్ ద డేటా క్లీనింగ్ స్టెప్స్. Okay, this is the first step in the data mining, guys. That is knowledge discovery process lo first step andi. Okay, the next step is data integration, guys. What is the second step? Data integration. ఓకే, నార్మల్గా మనకు తెలిసిన వర్డ్ అండి ఇంటిగ్రేషన్ అంటే ఏంటండి, కంబైన్ చేయడం, దగ్గర తీసుకురావడం ఇంటిగ్రేషన్ అంటే. లైక్ మీన్స్ హియర్ ఆల్సో డేటా ఇంటిగ్రేషన్ మీన్స్ నార్మల్లీ ద డేటా విల్ కమ్ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్. ఓకే, డేటా విల్ కమ్ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. ఐ వాంట్ టు ప్రాసెస్ దట్ డేటా. ఓకే, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ నార్మల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వచ్చేప్పటికి డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా. అలాగే ఏలూరు బ్రాంచ్ ఉంటుంది, ఒట్లూరు బ్రాంచ్ ఉంది, ఒట్లూరులో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టారు. అలాగే డిఫరెంట్ బ్యాంక్స్ అన్ని డేటాని కూడా కంబైన్ చేయడం అని డేటా ఇంటిగ్రేషన్ కిందకి వస్తుందండి. ఓకే, దట్ ఈస్ కంబైనింగ్ ఆ డేటా ఫ్రమ్ ద మల్టిపుల్ సోర్సెస్. ఓకే, క్రెడిట్ కార్డ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మన ఒట్లూరు బ్రాంచ్లోనే ఉంటుంది, అలాగే ఏలూరు ఎన్ఆర్పేట్ బ్రాంచ్లోనే ఉంటుంది, అలాగే డిఫరెంట్ బ్రాంచెస్ దగ్గర కూడా క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మనం వీ హ్యావ్ టు కంబైన్ ఆల్ దీస్ డేటా ఫ్రమ్ ద మల్టిపుల్ సోర్సెస్. దట్ వీ కాల్ దెమ్ యాజ్ ఎ డేటా ఇంటిగ్రేషన్, గైస్. The next step is data selection. వాట్ ఈస్ మెant బై డేటా సెలెక్షన్ అంటే కనుక డేటా రిలవెంట్ డేటాని మనము పిక్ చేసుకుంటాం. ఓకే, రిలవెంట్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే హెచ్డిఎఫ్సి ఏలూరు బ్రాంచ్ తీసుకోండి, ఇట్ విల్ హ్యావ్ ద క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, సేవింగ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, అలాగే డిఫరెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ఫర్మేషన్, అలాగే డిమాండ్ డ్రాఫ్ట్స్, చాలా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మనకు కావాల్సిన డేటా ఓన్లీ రిలవెంట్ డేటాని మాత్రమే తీసుకుని అనాలిసిస్ చేస్తే సరిపోతుంది కదా, రాదర్ దాన్ ద క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మనకు అనేది అవసరం లేదు. దట్ వీ కాల్ దెమ్ యాజ్ ఎ డేటా సెలెక్షన్. మనకు కావాల్సిన రిలవెంట్ డేటాని సెలెక్ట్ చేసుకుంటాను ఏమంటామండి, డేటా సెలెక్షన్ ప్రాసెస్ అంటాం. అదే కదా, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మనకు మాత్రమే మనం అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, అదర్ దాన్ ద క్రెడిట్ కార్డ్ డేటా మనకు అవసరం లేదు. ఓకే, హియర్ డేటా సెలెక్షన్ మీన్స్ ద డేటా రిలవెంట్ టు అవర్ అనాలిసిస్ that we have to select it, guys. That is data selection, guys. The next one is data transformation, guys. Data
ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ స్టెప్ క్లీనింగ్ అయిపోయింది, ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనం సెలెక్షన్ చేసుకుంటాం. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. మన పర్టికులర్గా మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలి, ఏ ఫామ్స్లో రిపీట్ అనేది పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాము, దానికి తగ్గట్టుగా మనం డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం అనమాట. అప్రాప్రియేట్ ఫామ్స్లోకి మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. డేటా ట్రాన్స్మిటెడ్, ట్రాన్స్ఫర్ అండ్ కన్సాలిడేటెడ్ ఇంటూ అప్రాప్రియేట్ ఫార్మ్స్, ఓకే, ఆర్ రిపోర్ట్స్ ఫర్ పర్ఫార్మింగ్ ఏ అగ్రిగేషన్ ఆపరేషన్. ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అనమాట, మనకు కావాల్సినట్టుగా ఫార్మ్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. దట్ వీ కాల్ దెమ్ యాజ్ ఏ డేటా ట్రాన్స్ఫర్. సెలక్షన్ చేసేసిన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిన ఫీల్డ్స్ మాత్రమే, ఓన్లీ వాటిని మాత్రమే పికప్ చేసుకుంటాం. దట్ వీ కాల్ దెమ్ యాజ్ ఏ డేటా ట్రాన్స్ఫర్మేషన్. మనకు డేటా అనేది, క్రెడిట్ కార్డ్ డేటా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్రంపాడులో ఒకలా కలెక్ట్ చేసుకుంటాడు, ఏలూరులో కూడా ఒకలా కలెక్ట్ చేసుకుంటాం అనుకోండి, అన్నిటికీ కూడా యూనిఫైడ్ ఫార్మేట్ లో తీసుకురావాలి కదా. దట్ వీ కాల్ దెమ్ యాజ్ ఏ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండి. మనకు పర్టికులర్ గా అప్రాప్రియేట్ ఫార్మ్స్ లో కలెక్ట్ చేసుకుంటాను ఏమంటామని డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఓకే, ఓకేనండి. ఫస్ట్ స్టెప్ ఈస్ క్లీనింగ్, సెకండ్ స్టెప్ ఈస్ ఇంటిగ్రేషన్, థర్డ్ వన్ ఈస్ సెలెక్షన్, ఫోర్త్ వన్ ఈస్ transformation. Okay, what is the fifth step? This is the main step, guys, in the knowledge discovery process, guys. That is, here we will have the different mining algorithms, guys. ఓకే, ఈ మైనింగ్ ఆల్గరిథమ్స్ లో మన ఇంటెలిజెంట్ మెథడ్స్ అనేవి ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఆ మైనింగ్ ఆల్గరిథమ్స్ ని ఇంతకు ముందు ప్రీవియస్ స్టెప్ లో వచ్చిన అవుట్పుట్ ఉంటుంది, దట్ ఈస్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ లో వచ్చిన అవుట్పుట్ ని దట్ విల్ బి గివెన్ ఫర్ ద మైనింగ్ ఆల్గరిథమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం. మైనింగ్ ఆల్గరిథమ్స్ ఏం చేస్తాయి అంటే కనుక డిఫరెంట్ నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించిన ఆల్గరిథమ్స్ ని అప్లై చేసి దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్, extract the knowledgeable information, okay, in the form of patterns రూపంలో కానీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మెజర్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ ప్యాటర్న్ ఎవల్యూషన్. డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ కి ఇన్పుట్ డేటాకి ఇంతకు ముందు డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ లో వచ్చిన డేటాని మనం డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ కి ఇస్తే అది ఏం చేస్తుంది, ఆల్గరిథమ్స్ ని అప్లై చేసి ప్యాటర్న్ ఫామ్ లో డిస్కవరింగ్, ఓకే, డేటాని ప్యాటర్న్ రూపంలో ఇంట్రెస్టింగ్ మెజర్స్ రూపంలో డిస్ప్లే చేస్తుంది. ఓకే, దట్ కెనాట్ బి అండర్స్టాండబుల్ బై ద నార్మల్ యూజర్స్. ఓకే, ఆ నార్మల్ యూజర్స్ కి అర్థం కాదండి ఆ ప్యాటర్న్స్ అనేవి. దాన్ని విజువలైజ్ చేసేసి యూజర్స్ కి అండర్స్టాండబుల్ వేలో ప్రజెంట్ చేయడాన్ని ఏమంటామండి, నాలెడ్జ్ ప్రజెంటేషన్ అనమాట. విజువలైజ్ చేస్తాం అనమాట, లైక్ బార్ చార్ట్స్ రూపంలో, పై చార్ట్ రూపంలో, గ్రాఫికల్ వేలో మనకి ఇస్తే కనుక డయాగ్రామ్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది నార్మల్ లే పర్సన్స్ కూడా. ఓకే, దట్ ఈస్ వై ద నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అనేది లాస్ట్ స్టెప్ కింద ఉందండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటండి, ఫస్ట్ స్టెప్ డేటా క్లీనింగ్, సెకండ్ వన్ ఈజ్ డేటా ఇంటిగ్రేషన్, డిఫరెంట్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి కంబైన్ చేయడం, డేటా సెలెక్షన్, అప్రాప్రియేట్ ఫామ్ లో సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫైనల్లో వచ్చేపాటికి డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, అన్నింటిలో కూడా ఒక యూనిఫైడ్ ఫార్మాట్ లోకి తీసుకురావడం, ఒక డిఫరెంట్ ఫార్మ్స్ లోకి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ ద మెయిన్ స్టెప్, దట్ ఈస్ ద ఫిఫ్త్ స్టెప్, డేటా మైనింగ్ అండి. ఇక్కడ డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ లో వచ్చేపాటికి డిఫరెంట్ ఆల్గరిథమ్స్ లో మనం అప్రాప్రియేట్ ఆల్గరిథమ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇన్పుట్ డేటాకి, దట్ ఈస్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ లో వచ్చిన దానికి అప్లై చేస్తామండి. ఓకే, దట్ విల్ గివ్స్ ద రిజల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాటర్న్స్ లో అండి. ప్యాటర్న్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ మెజర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. బట్ దట్ కెనాట్ బి అండర్స్టాండబుల్ ఫర్ ద నార్మల్ యూజర్స్. మనకు నార్మల్ యూజర్ అండర్స్టాండబుల్ వేలో రిప్రజెంట్ చేయాలి కాబట్టి ద నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ నాలెడ్జ్ ప్రజెంటేషన్ వస్తుంది. నాలెడ్జ్ ప్రజెంటేషన్ లో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ దట్ ద ఇన్ఫర్మేషన్ we are going to visualize that is understandable by the normal users. నార్మల్ యూజర్ కి ఈజీగా అండర్స్టాండబుల్ అయ్యేటట్టు విజువలైజ్ చేసి మనం డేటాని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ వి కాల్ దెమ్ యాజ్ ఏ నాలెడ్జ్ ప్రజెంటేషన్. ఓకే గైస్, సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ద నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్ ఇన్ ద డేటా మైనింగ్ స్టెప్స్ అనేది రాయాలండి. నాలెడ్జబుల్ డిస్కవరీ ప్రాసెస్, కేడిడి ప్రాసెస్ అన్నా సరే రాయాల్సింది, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాస్క్ అండి. ఓకే, ఇది మనం ప్రతి ఒక్కళ్ళు డేటా మైనింగ్ లో మనం నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఓకే, రైట్ గైస్. ఓకే, డయాగ్రామ్ రిప్రజెంటేషన్. లాస్ట్ క్లాస్ లో ఎవరైనా డయాగ్రామ్ వేసుకోకపోతే ఒకసారి వేసుకోండి, ఫాస్ట్ గా మీకు మూవ్ చేస్తాను కదా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ థింగ్ దిస్ డయాగ్రామ్. ఫస్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ వన్ డేటాబేస్ అండ్ దిస్ ఈజ్ వన్ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒట్లూరులో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఆల్ ద ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ ఏలూరుకు సంబంధించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఉన్న ఆల్ ఇన్ఫర్మేషన్. దీని మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే కనుక ఫస్ట్ క్లీన్ చేస్తామండి. అన్నెసరీ డేటా, ఇన్కన్సిస్టెంట్, ఎర్రోనియస్ డేటా ఏదైనా ఉందనుకోండి, దాన్ని డేటా క్లీనింగ్ పర్ఫామ్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తామండి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి కాబట్టి మొత్తాన్ని కూడా కంబైన్ చేసి ఒక బిగ్ డేటాబేస్ కింద క్రియేట్ చేస్తాం. ఓకే, ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ సెలెక్షన్ అండి.
అప్రోప్రియేట్ డేటాను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మై ఇంట్రెస్ట్ ఈస్ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ ఆల్ ది బ్యాంక్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి. ఓకే, డేటా అనేది తగ్గిపోతుంది అప్రోప్రియేట్గా నార్మల్గా. నెక్స్ట్ వచ్చేప్పటికి ట్రాన్స్ఫర్మేషన్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వచ్చేప్పటికి ఒక ఫార్మేట్లో కంటెంట్ని సేవ్ చేశాడు. నెక్స్ట్ వచ్చేప్పటికి హెచ్డిఎఫ్సి ఎన్ఆర్పేట్లో వచ్చేప్పటికి ఒక క్రెడిట్ కార్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక ఫార్మేట్లో కనెక్ట్ చేశాడు. అంతా కూడా మరి ఒక యూనిఫైడ్ ఫార్మేట్లోనే ఉంటుంది కదండి, మన ఆల్గోరిథమ్స్ అప్లై చేయగలం. అందుకని చెప్పేసి వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వన్ యూనిక్ ఫార్మేట్. ఓకే, ఒక యూనిక్ ఫార్మేట్లో ఫార్మేట్ చేస్తే కనుక ఈజీగా మనం we can give it for the data mining algorithms. After this data transformation, we are going to give it for the mining algorithms. This is the mining algorithm. Here we are going to apply the mining algorithms appropriate for that particular data. Okay, మనకు రిజల్ట్ ఓరియంటెడ్గా ఏ విధంగా కావాలో డిఫరెంట్ మైనింగ్ ఆల్గోరిథమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని, ఓకే, దెన్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాటర్న్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్యాటర్న్ రూపంలో ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది. దట్ కెనాట్ బి అండర్స్టాండబుల్ ఫర్ ద నార్మల్ యూజర్. Okay, that is why the presentation come into picture. Here we are going to visualize these patterns into understandable manner for the users కి ఈజీగా అండర్స్టాండబుల్ అయ్యేటట్టు ఇక్కడ నాలెడ్జ్ మొత్తాన్ని కూడా రిప్రజెంట్ చేస్తాం. దట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫికల్ వే అండి. విజువలైజ్ చేయడం కోసం గ్రాఫికల్ వే లైక్ బార్ చార్ట్స్, పై చార్ట్స్, డిఫరెంట్ విజువలైజేషన్ టెక్నిక్స్ మనం యూజ్ చేసుకుని మనము నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తాం. దట్ విల్ బి ఈజీలీ అండర్స్టాండబుల్ బై the users. By using these knowledge, they are going to go for the different business decisions. ఇప్పుడు మన క్రెడిట్ కార్డ్ సంబంధించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ అవుట్పుట్ ఫ్రమ్ దట్ వన్ ఈజ్ ఇఫ్ యూ ఇష్యూ ద క్రెడిట్ కార్డ్ టు ద students, okay, they are unable to pay the credit card bills in time. That is the result they got it. Okay, from that, by using that one, what the HDFC bank managers do is they are not going to issue the credit card to the స్టూడెంట్స్ గైస్. దట్ ఈస్ ద రిజల్ట్. అంతే కదా, దానివల్ల మనకి ఏంటి బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కదా. డిఫాల్టర్స్ ఉండరు కాబట్టి ఆబ్వియస్గా క్రెడిట్ కార్డ్ సంబంధించింది మనం అందరూ కూడా ఎక్కువ కరెక్ట్ టైంలో పేమెంట్ అయిపోతాయి కాబట్టి స్టూడెంట్స్కి ఇవ్వం కాబట్టి ఆబ్వియస్లీ ద బిజినెస్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఫర్ ద హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ థింగ్స్ గైస్. ఓకే, దిస్ ఈస్ ద ఓవరాల్ స్టెప్స్. ఇన్ దిస్ వే దిస్ డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ అనేవి యూజర్స్కి అండర్స్టాండ్ ఒక ఈజీ వేలో అవుట్పుట్ ఇస్తే దాన్ని అండర్స్టాండ్ చేసుకుని దే ఆర్ గోయింగ్ టు గో ఫర్ ద డిఫరెంట్ business decisions, guys. Okay, if at all anybody not completed this diagram, just write it down, guys. Okay, that is what kind of data can be mined. మనం ఏ డేటా అనేది డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ కి ఇన్పుట్ కింద ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ద టాపిక్ హియర్, గైస్. వాట్ కైండ్ ఆఫ్ డేటా కెన్ బి మైండ్, ఎటువంటి డేటాను మనము డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ కి ఇన్పుట్ కింద ప్రొవైడ్ చేస్తాము. The one is we are going to give the different databases. Okay, in the first one we are going to give is plot files. Okay, the next one is relational databases. We already know about this relational databases. Okay, in the DBMS lo vachepatiki RDBMS relational database model untundi kada, RDBMS. Okay, in that what we are going to represent it, the information will be represented in the form of rows and columns. Okay, రిలేషన్ ఉంటుంది, ఒక ఫిజికల్ స్కీమా ఉంటుంది, లాజికల్ స్కీమా కూడా రిలేషనల్ డేటాబేస్ స్ట్రక్చర్స్ కి ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే, దట్ ఈస్ దిస్ ఈస్ ఆల్సో డేటా వేర్ హౌస్. దిస్ ఈస్ ఆల్సో ఇన్పుట్ ఫర్ ద డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్. డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ మనం డేటా వేర్ హౌస్ ని ఇన్పుట్ కింద ప్రొవైడ్ చేస్తాము. అలాగే రిలేషనల్ డేటాబేసెస్ గైస్. ఓకే, రిలేషనల్ డేటాబేసెస్, ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్. మీకు బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మనము ఈ ట్రాన్సాక్షనల్ డేటాబేస్ తో మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేప్పటికి అబార్ట్ చేసుకోవచ్చు, అలాగే ఎండ్ కూడా చేసుకోవచ్చు. ప్రీవియస్ స్టెప్కి వెళ్ళొచ్చు, అలాగే మనం ఒక కమిట్ కాన్ ట్రాన్సాక్షన్ కంప్లీట్గా లీవ్ కూడా చేసేయచ్చు అనమాట. అబార్ట్ ద ట్రాన్సాక్షన్స్ ఆల్సో. ద నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీమీడియా డేటాబేసెస్. మనకు తెలిసిందండి మల్టీమీడియా అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఆడియో, వీడియో అండ్ టెక్స్ట్ థింగ్స్. ఆడియో, వీడియో అండ్ ద టెక్స్ట్ థింగ్స్. నెంబర్ A1 నోట్ చేసుకోండి అండి. Okay, multimedia databases means audio related information, video related information, text related information, that all will comes under multimedia data. This is also we can give it for the data mining algorithms. మీకు మరి రావచ్చు సార్, మరి వీడియోస్ ఏ విధంగా ఇన్పుట్ చేస్తాము, వాట్ ఈస్ ద రిజల్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రిమినల్ కేసెస్లో ఒకసారి మనం వెహికల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఓకే, వీ నో దట్ వెహికల్ నెంబర్. ఓకే, మనం వచ్చేపాటికి డేటాబేసెస్ మీకు లైక్
డిఫరెంట్ టోల్ ప్లాజాస్ దగ్గర మన కెమెరాస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ రీడ్ చేసుకుంటూ ఉంటాయి కదా, దాంట్లో నుంచి యూజ్ చేసుకుని మనము వెహికల్ యొక్క నెంబర్ని మనం కొడితే కనుక ఎక్కడ ఏ టోల్ ప్లాజా దగ్గర ఎప్పుడు క్రాస్ అయింది ఇన్ఫర్మేషన్ కూడా మనం వీఆర్ గోయింగ్ టు గెట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్. అక్కడ కూడా ఆ విధంగా కూడా మనకి వీడియోస్ అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ స్పేషియల్ డేటాబేసెస్ రిలేటెడ్ టు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ లైక్ యాటిట్యూడ్, లాంటిట్యూడ్, లాంగిట్యూడ్ ఉంటాయి కదా, ఓకే, లైక్ సాటిలైట్ డేటా ఇన్ఫర్మేషన్, అలాంటి ఇన్ఫర్మేషన్ మనం సేవ్ చేసుకుంటాకి ఈ స్పేషియల్ డేటాబేసెస్ ఇస్తాము. దిస్ ఇస్ ఆల్సో వీ కెన్ గివ్ ఇట్ ఫర్ ద డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ యాజ్ ఎ ఇన్పుట్ గైస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ టైమ్ సిరీస్ డేటాబేసెస్, టైం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మనం ఎప్పుడు జరిగింది ట్రాన్సాక్షన్ ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం సేవ్ చేసుకుంటాకి టైమ్ సిరీస్ డేటాబేసెస్ యూజ్ చేసుకుంటాము. వి ఆల్రెడీ దిస్ ఇస్ ఆల్సో వీ కెన్ గివ్ ఇట్ ఇన్పుట్ ఫర్ ద డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్. ద లాస్ట్ వన్ ఈస్ వరల్డ్ వైడ్ వెబ్ గైస్. వరల్డ్ వైడ్ వెబ్, ఓకే, మీకు తెలిసిందండి, అందరికి కూడా మనకి వరల్డ్ వైడ్ వెబ్ గురించి తెలిసింది. యూఆర్ఎల్ యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ వెబ్సైట్స్ ని బ్రౌజ్ చేసుకుంటూ ఉంటాం. అలాగే డిఫరెంట్ వెబ్సైట్స్ అనేవి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. లైక్ వైజ్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, డిఫరెంట్ వెబ్సైట్స్ ఆర్ దేర్, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈకార్ట్ సంబంధించిన వెబ్సైట్స్. దేస్ ఆర్ ప్రొడ్యూసింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఇన్ అడిషన్ టు దట్ రిటైల్ సంబంధించినవి కానీ, బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఎవ్రీ టైం, ఎవ్రీ మినిట్, సెకండ్ కి జరుగుతూ ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా మనము సేవ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ విల్ బి సేవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ డేటాబేస్ లో. దాన్ని కూడా మనము డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ కి ఇన్పుట్ కింద ప్రొవైడ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా మనం డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ కి ఇన్పుట్ కింద ప్రొవైడ్. ఫ్లాట్ ఫైల్స్ యూ కెన్ గివ్ ఇట్ ఇన్పుట్ ఫర్ ద డేటా మైనింగ్ ఆల్గరిథమ్, రిలేషనల్ డేటాబేసెస్, డేటా వేర్ హౌస్, okay, transactional database, multimedia database, spatial database, time series database, and world wide web. All these we can give it for the data mining algorithms to input in the provide chestamu. Okay, what they will produce the knowledgeable information from these databases, guys. Knowledgeable information from the data. These are all the input for the data mining algorithms, guys. These are all the input for the data mining algorithms. Let us see each and every one, guys. The first we are going to discuss is flat files, guys. సారీ, రాసుకోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దీని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిస్కస్ చేసుకుంటాము. ద మెయిన్ the flat files that is defined as the information that will be represented in the form of text file, or in this flat files we are going to place the binary information also. The main importance of these flat files is it will be given as an input for the data mining algorithms. Okay, data mining algorithms extract the information from these flat files and use it for different mining algorithms and apply that one. Okay, they will produce the different analysis results, guys. Okay, here the main thing is in the flat files, guys, there is no relationship between among the different items. There is no relationship among the different items that is stored in the flat files, guys. Okay, here the flat files are represented with the help of .csv files. You choose out of .csv files. .csv files means flat files. This will be input for the mining algorithms. Okay, what is the main importance of these flat files is to store the data and to carry the information from one place to other place, like client server information. That we are going to place this information in the flat files, and we are going to send with the help of mail or pen drive. We can send it to servers. The main importance of this flat files. Text to information ఉంటుంది. Okay, the information will be in the binary form also. Okay, next one is there is no relationship between the different object items in the flat files. Okay, and one more thing is .csv is the file format we are going to use for that one. Okay, for flat files. The next one is the main application of this one is store the data and carry the data from one place to another place. That is the importance of the flat files, guys. Okay, the next one is relational database. What is the next one, guys? The next one is relational database. మనకు తెలిసిందండి రిలేషనల్ డేటాబేస్. we already discussed this one in the DBMS subject. Okay, relational data is a collection of data, okay, in the form of tables that will be implemented in the form of rows and columns. Okay, row means one person information, column means that is a property, guys.
Okay, here the relational database consists of physical schema as well as logical schema. In the physical schema, it explains the structure of the table, guys. Structure and explain chesthundi. From coming to the logical schema, it explains the relationship among the different tables. Tables లో మధ్యన రిలేషన్షిప్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగించేది మనకి లాజికల్ స్కీమా. Physical schema means it's an existing one, that is structure of the tables. Logical schema means it's a relationship that won't exist, guys. Okay, right? Here the applications of the relational database is data mining. ఎక్కడ మనం యూజ్ చేస్తామంటే రిలేషనల్ డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ కి రిలేషన్ టేబుల్స్ మనం ఇన్పుట్ కింద ప్రొవైడ్ చేస్తే ఇట్ అప్లైస్ ద మైనింగ్ ఆల్గరిథమ్స్ అండ్ ప్రొడ్యూస్ అవుట్పుట్, గైస్. ప్రొడ్యూస్ అవుట్పుట్స్. నెంబర్ 15 వీడియోని ఆపుకోండి. Okay, that is related to relational database. Previously we have first one is flat files. This is also input for the data mining algorithms. And relational database, this is also you can do it for the data mining algorithms. And the third one is the data warehouse. Okay, this will ask for 2 or 3 marks. కూడా మీరు చాలా సార్లు అడిగారండి దీన్ని. డేటా వేర్ హౌస్ అంటే ఏంటి అనేది. డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌస్, దీస్ ఆర్ మోస్ట్ రిలేషన్ ఉంటుందండి. వాట్ ఈస్ ద రిలేషన్ ఇస్ దట్ the data warehouse consists of a data collected from the multiple sources, guys. Normally it contains data. Normally it contains huge amount of data. This will be given as an input for the data mining algorithm for analysis purposes or నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ లో వచ్చేప్పటికి డేటా వేర్ హౌస్ లో వచ్చేప్పటికి డేటా అనేది ఉంటుంది కదా, దాన్ని మనం డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ కి ఇన్పుట్ కింద ప్రొవైడ్ చేస్తాం. Okay, here there are 2 approaches for updating the data in the data warehouse, guys. One is the query driven approach, the second one is update driven approach. ఈ రెండు విధానాలు యూజ్ చేసుకున్న మనము డేటా ఇన్ డేటా వేర్ హౌస్ లో మనం అప్డేట్ చేస్తూ ఉంటాము. వాట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ వన్ ఈస్ ద బిజినెస్ డిసిషన్ మేకింగ్ దగ్గర ఉపయోగించుకుంటాం. అలాగే డేటా మైనింగ్ దగ్గర కూడా ఏ విధంగా డిసిషన్ మేకింగ్ అంటే కనుక ఆబ్వియస్లీ డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ కి డేటా వేర్ హౌస్ కంటెంట్ ని మనం ఇన్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తే కనుక డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ వాట్ ఇట్ విల్ డూ ఈస్ ఇట్ విల్ రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ reports that will be useful for business decision making. In this way it will be helpful in the business decision making, guys. Okay, data warehouse. Now understand, guys, what is meant by data warehouse. Data warehouse is a collection of data from the multiple sources. Okay, it will be used for decision making. అంతే కదా, మైనింగ్ ఆల్గరిథమ్స్ కి ఇన్పుట్ కింద దీన్ని ఇస్తే కనుక డిసిషన్ మేకింగ్ దగ్గర మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. దట్ ఈస్ నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్ లో డేటా వేర్ హౌస్ అనేది ఇన్పుట్ కింద మనం ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఓకే, రైట్ గైస్. Okay, for updating the data it uses 2 types of approaches. That is, one is query driven approach, the second one is update driven approach. By using this one they are able to update the data inside a data warehouse. Applications of this one is decision making and data mining. Okay, these are the applications for related to data warehouses. Clear? Okay, this is also related to data warehouse, guys. Okay, with the help of this the data warehouse, the information will be represented in the form of multi-dimensional database structure. Okay, multiple dimension లో అనేది డేటాని రిప్రజెంట్ చేయడానికి మనం ఏమి చేస్తామండి, డేటా వేర్ హౌస్. ఓకే, it provides the information of database in the form of multi-dimensional way, guys. Okay, what is the importance of this multi-dimensional view is that, okay, it allows pre-processing and as well as fast accessing of data. Okay, from this one, if you place the information in this data warehouse, okay, we are going to pre-process easily and we are going to access the content inside this cubes data warehouse. We are able to access this one very fastly, guys. Okay, here for data warehouse we use the data cubes, guys. The information we are going to save in the form of multi-dimensional database in data cubes, guys. Okay, what is the importance of this data cubes is, guys, it summarizes all the information easily and we are able to access the content inside these data cubes very fastly. Also accessing is very fast, pre-processing also we can do is easy. So here they have explained this one with the help of
one example, guys. That is this one, guys. Here the information will be represented in the form of multi-dimensional way. Here is the one dimension. Here is the one dimension. Here is the another dimension. Overall 3 dimensions are there, guys. Okay. Here, what is this data cube explains is that it's all electronics. The summary, okay, the summarized sales data of all electronics. All electronics సంబంధించిన summary మొత్తాన్ని కూడా ఈ data cube లో represent చేశారు. Let us understand this one, guys. Okay, here is the New York City related information in this row, and this is Chicago related information in this row, and Toronto related information in this row, and Vancouver. Okay, this is the information related to the okay, this is, and here it comes the quarters. Okay, ఇది వచ్చేపటికి ఫస్ట్ క్వార్టర్ లోకి సంబంధించింది, and this is the second quarter related information, this is third quarter related information, and this is the fourth quarter related information. ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్స్ దిస్ రో, కింద నుంచి చూసుకుంటే కనుక హోమ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, సెకండ్ వన్ వచ్చేపటికి కంప్యూటర్ సేల్స్ కి సంబంధించింది, ఫోన్స్ కి రిలేటెడ్ పర్చేజెస్ అని ఇక్కడ ఉందండి. అలా దిస్ ఈజ్ వచ్చేపటికి సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇక్కడ చూస్తే కనుక హీరోకి సంబంధించి వచ్చేపటికి ఒక సిటీకి సంబంధించింది, ఇది వచ్చేపటికి ఒక సిటీకి సంబంధించింది. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ దిస్ వన్, గైస్, ఈ వాల్యూ అనేది దేనికి సంబంధించింది అంటే కనుక హోమ్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన క్వార్టర్ 1 లోకి సంబంధించిన టొరంటో సిటీలోకి సంబంధించిన ఎన్ని పర్చేజెస్ జరిగాయి, హోమ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఎన్ని పర్చేజెస్ జరిగాయి టొరంటోలో క్వార్టర్ 1 లో 395. Guys, what is this 1560? Please tell me, guys, what is 1560? చెప్పాలండి, చెప్పకపోతే ఎట్లా మాకు? ఓకే, మీరు యాక్టివ్గా ఉన్నది నెలకొచ్చింది. సార్ మళ్ళీ నేనే చెప్పండి, మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మీరు మాత్రం ఈసారి చెప్పాల్సింది ఉంటుంది బాగా. ఓకే, దిస్ ఈస్ న్యూయార్క్ సిటీకి సంబంధించిన 1560 పర్చేస్. దేనికి సంబంధించిన అండి? హోమ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన న్యూయార్క్ సిటీలో క్వార్టర్ 1 కి సంబంధించిన పర్చేజెస్ అండి. దిస్ ఈస్ క్వార్టర్ 1 కదా, క్వార్టర్ 1 కి సంబంధించిన పర్చేజెస్. ఇప్పుడు మీరు చెప్పండి అండి, దిస్ ఇస్ వాట్ ఈస్ దిస్ 14, గైస్? వాట్ ఈస్ దిస్ 14? చెప్పాలండి, వాట్ ఈస్ దిస్ 14? Number 13, please respond. 18 series number 13. Ammai. Number 13, 18 series, please respond. What is this 14? 14 ఏంటో చెప్పండి, మీకు తప్పు అయినా పర్లేదు, నేను మళ్ళీ మీకు కరెక్ట్ చేస్తాను, భయపడొద్దు ఏమండి. ఓకే, what is this 14 value, guys? Number 13, please respond. Number 13. If you are not responded means I am considering that one as a absent. Okay, I need active participation, guys. I don't need the passive one. Phone, very good. Number 59 చెప్పారు, నెంబర్ 13 మాత్రం చెప్పలేదు. ఓకే, ఇట్స్ రిలేటెడ్ టు ఫోన్ సంబంధించిన పర్చేజ్. ఏ క్వార్టర్ అండి? క్వార్టర్ 1 కి సంబంధించిన పర్చేజ్. అలాగే ఇది థర్డ్ దేనికి సంబంధించిందండి? ఓకే, ఫస్ట్ దట్ ఈస్ వాన్కోవర్ సంబంధించిన సిటీకి సంబంధించిన దాంట్లో 14 ఫోన్స్ అనే పర్చేజెస్ ని ఏ క్వార్టర్లో అండి? ఫస్ట్ క్వార్టర్, దట్ ఈస్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో 14 ఫోన్స్ అనేవి పర్చేజెస్ ని ఏ సిటీలో? వాన్కోవర్ సిటీలో. ఓకే గైస్, దిస్ వే డేటా అనేది మనకి ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది, అండ్ మోర్ ఓవర్ దట్ వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ వెరీ ఫాస్ట్లీ అండ్ ప్రీ ప్రాసెసింగ్ మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ డేటా క్యూబ్ అండి. డేటా క్యూబ్ వచ్చేప్పటికి డేటా వేర్ హౌస్ లో ఇంపార్టెంట్. ఓకేనా, డేటా వేర్ హౌస్ లో ఇన్ఫర్మేషన్ డేటా క్యూబ్ రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అర్థమేనండి? ఈ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసుకోండి. డేటా వేర్ సంబంధించిన దాంట్లో ఈ డయాగ్రామ్ రాసుకుంటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. 2 minutes for this, right? Just write it down. Okay. In this transactional database, guys, the transactional information related to the banking, there are different transaction like Flipkart కానీ Amazon కానీ మనం పర్చేస్ చేస్తాము, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది. దాన్ని మొత్తాన్ని మనం సేవ్ చేసుకుంటా ఉపయోగించేదే దిస్ ట్రాన్సాక్షనల్ డేటాబేస్. ఇక్కడ వచ్చేప్పటికి either fully completed గానీ అయితే అసలు జరగకపోవడం కానీ ఉంటుంది, కాబట్టి పార్షియల్ గా కంప్లీట్ అవ్వడం అనేది ఉంటుందండి ఇప్పుడు కూడా. ఓకే, హియర్ ఇట్ ఫాలోస్ యాసిడ్ ప్రాపర్టీస్. మీకు DBMS లో మీరు చూసే ఉంటారు, యాసిడ్, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఓకే, అలాగే డ్యూరబిలిటీ, డిఫరెంట్ ఇవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మన ట్రాన్సాక్షనల్ డేటాబేస్ కి అప్లై అవుతూ ఉంటుందండి. ఆ
అప్లికేషన్స్ వచ్చేవాటికి ఎక్కడ నుంచి చేస్తామంటే మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డేటాబేస్, బ్యాంకింగ్ లో కూడా మనం ఈ ట్రాన్సాక్షనల్ డేటాబేస్ ని మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి స్పేషియల్ డేటాబేస్ అండి. స్పేషియల్ అంటే కనుక జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా ఉన్నట్లు మనం సేవ్ చేసుకుంటే మనము ఈ స్పేషియల్ డేటాబేస్, లైక్ మీకు గూగుల్ మ్యాప్స్ ఉంది కదా, గూగుల్ మ్యాప్స్ లో వచ్చేప్పటికి ఒక లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వాల్యూలో వచ్చేప్పటికి మన ఏలూరు ఉందనుకోండి, అలాంటి ఇన్ఫర్మేషన్ మనం సేవ్ చేసుకోవడానికి మనం ఏమి యూజ్ చేస్తామండి, వాట్ ఇస్ ద డేటాబేస్ వీఆర్ గోయింగ్ టు యూస్? స్పేషియల్ డేటాబేస్. దిస్ వీ కెన్ గివ్ ఇట్ ఫర్ ద డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ యాజ్ ఎ ఇన్పుట్ గైస్. కోఆర్డినేట్స్ సేవ్ చేయడానికి మనం ఉపయోగించుకునేది. అప్లికేషన్స్ లో ఎక్కడ చేస్తామంటే కనుక మ్యాప్స్ చేసుకోవాలి. అలాగే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ దగ్గర మనము ఈ స్పెషల్ డేటాబేస్ మనం యూజ్ చేసుకుంటే మనం లొకేషన్ ని ట్రాక్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ కి ఇన్పుట్ కింద ఇచ్చుకోవచ్చు. The next one is the time series database, guys. Okay, mainly related to the time related database సంబంధించి సేవ్ చేసుకుంటాకు ఉపయోగిస్తా ఉండే, లైక్ స్టాక్ ఎక్స్చేంజ్ డేటా, అలాగే లాగిన్ లాగౌట్, ఇప్పుడు లాగిన్ జరిగింది, ఇప్పుడు లాగౌట్ జరిగింది, ఎక్స్ట్రా క్వాలిటీ ఎక్కడ ఇంక్రీజ్ అయింది, ఏ టైం స్లాట్ దగ్గర ఇంక్రీజ్ అయింది, ఎక్కడ డిక్రీజ్ అయింది. మనం డయాగ్రామెటికల్ గా మనం చూస్తుంటాం స్టాక్ సంబంధించి మన న్యూస్ లో చూస్తున్నప్పుడు ఈరోజు స్టాక్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది, షేర్ వాల్యూస్ అని కూడా బాగా ఓకే ఏదో ఉంటాయి సంబంధించి ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే ఉంటాయి కదా, వాటిలో వాల్యూస్ ఇంక్రీజ్ అయింది, ఈ రోజు లాభాల్లో వెళ్ళింది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ లస్కర్లో వచ్చిందని చెప్తారు. దట్ ఆల్రెడీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు సేవ్ ఇన్ ద టైమ్ సిరీస్ డేటాబేస్ లో మనం ఉపయోగించుకుంటా ఉండండి. ఇక్కడ వచ్చేప్పటికి ఇన్ఫర్మేషన్ అనేది ఇండెక్స్డ్ బై టైం అండి. టైం అండ్ డేట్ ఇచ్చేసుకుని డేటా అనేది, కంటెంట్ అనేది ఇండెక్స్ అయి ఉంటుందండి. ఓకే, రైట్. అండ్ హియర్ ద మెయిన్లీ రియల్ టైమ్ అనాలిసిస్ మనం పర్ఫామ్ చేయడానికి ఈ డేటాబేస్ ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అప్లికేషన్స్ వచ్చేప్పటికి మనము ఎక్స్ట్రీమ్ డిబి, గ్రాఫైట్ అండ్ ఇన్ఫ్లక్స్ డేటాబేసెస్ లో మనము దీన్ని టైమ్ సిరీస్ డేటాబేస్ మనం యూజ్ చేసుకుంటాం అప్లికేషన్స్ వచ్చేప్పటికి. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి మనకు తెలిసింది ఏంటండి, వరల్డ్ వైడ్ వెబ్ అండి. ఓకే, ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఆడియో, వీడియో, టెక్స్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేప్పటికి మనం డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఏ విధంగా ఐడెంటిఫై చేసుకుంటామండి, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనిఫైడ్ రిసోర్స్ లొకేటెడ్, దట్ ఈస్ URL. ఫేస్బుక్ అనుకోండి, facebook.com, Amazon means amazon.co.in. Those are all the URLs, guys. With the help of this one, we are going to identify the different websites, guys. And moreover this, guys, if you are went for this www database means it is dynamic in nature. ఒక సెకండ్ లోనే బోల్డ్ డేటా అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుందండి. ఓకే, అప్లికేషన్స్ వచ్చేప్పటికి www ఇచ్చేసి మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు, రీసెర్చ్ పర్ఫామ్ చేసుకోవచ్చు, అలాగే మనం స్టడీ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. కంటెంట్ ఉంటుంది కదా, ఓకే, కంటెంట్ మనం స్టడీ కూడా చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ రిలేటెడ్ టు ద డేటాబేస్. దీస్ ఆర్ ఆల్ వీ కెన్ గివ్ ఇట్ యాజ్ ద ఇన్పుట్ ఫర్ ద డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్. మల్టీమీడియా డేటాబేస్ అండి. లాస్ట్ వన్ ఈస్ మల్టీమీడియా డేటాబేస్. మల్టీమీడియా డేటాబేస్ లో వచ్చేప్పటికి ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, and moreover that the information will be saved here in the form of object oriented databases. Object oriented repo ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ మోర్ దట్ ఇట్స్ heterogeneous repository means the content will come from the different sources. అండ్ ప్రీవియస్ గా మీకు www లాగా ఇది కూడా డైనమిక్ ఇన్ నేచర్ అండి. ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ చేంజెస్ అవుతూ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ multimedia databases. These are all the examples of multimedia databases. Okay, till now what we have discussed, guys. Okay, we have started the discussion with, that is what kind of data can be mined. We have discussed about the flat files. The extension is .csv files and relational database. We tell in the relational databases means the information will be saved in the form of table, that is rows and columns wise. Okay, the next one is డేటా వేర్ హౌస్. ఓకే, డేటా క్యూబ్స్ లో ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తాం, మల్టిపుల్ సోర్సెస్ నుంచి కంటెంట్ వస్తుంది. ఓకే, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను మనం సేవ్ చేసుకుంటాకే డేటా వేర్ హౌస్ ఇస్తాం. దీన్ని డేటా మైనింగ్ ఆల్గరిథమ్స్ కి ఇన్పుట్ కింద ప్రొవైడ్ చేసుకుంటాం. అండ్ ట్రాన్సాక్షనల్ డేటాబేస్ అండి, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన డేటాబేస్ సంబంధించిన మొత్తాన్ని కూడా మనం ట్రాన్సాక్షనల్ డేటాబేస్ లో యూజ్ చేసుకుంటాము. ఇక్కడ కమిట్ అబౌట్ ఉంటుంది బట్ ఏదర్ కంప్లీట్, మళ్ళీ హాఫ్ కంప్లీట్ ఇప్పుడు కూడా ఉంటుందండి ట్రాన్సాక్షనల్ డేటాబేసెస్ లో. యాసిడ్ ప్రాపర్టీస్ ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ మల్టీమీడియా డేటాబేస్, మల్టీమీడియా డేటాబేస్ మీన్స్ ఇట్స్ కంటైన్స్ ద ఆడియో, వీడియో, ఇమేజ్, text related information that will be saved in the form of multimedia data that will be given for the data mining algorithms input. అలాగే స్పేషియల్ డేటాబేసెస్ మీన్స్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్, కోఆర్డినేట్స్ ఇన్ఫర్మేషన్ కానీ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ చేసుకుంటాక మనం స్పేషియల్ డేటాబేస్ యూజ్ చేసుకుంటాం. అలాగే టైమ్ సిరీస్ డేటాబేస్ గైస్.
టైం రిలేటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ అలాంటి వాటిని మనం సేవ్ చేసుకుంటాం టైం సిరీస్ ఉపయోగించుకుంటాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ వరల్డ్ వైడ్ వెబ్ వైస్. Okay, this is also that will be given as an input for the data mining algorithms. Okay, these are the different kinds of data that will be given for the mining algorithms, guys. Okay, hope you have understand